ఇలాంటి చెత్త కొడుకుల్ని నడి రోడ్లు ఉరితీసేయాలి. రాజస్థాన్లోని గంగానగర్లో ఒక అతి దారుణమైనటువంటి సంఘటన అయితే జరిగింది. ఒక స్కూల్కి వెళ్ళే పాప, 13 ఏళ్ల పాప ఒకరోజు తను ఎక్కే ఆటో కాకుండా వేరే ఆటో ఎక్కింది. కొంచెం చెప్పడానికి కష్టంగా ఉంది. తను డైలీ వెళ్ళే ఆటో కాకుండా కొత్త ఆటో అయితే ఎక్కింది. ఆ రోజు నుంచి పాప 5 రోజులుగా మిస్ అయిందనమాట. పాప తల్లిదండ్రులు మొత్తం వెతికారు, కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయినా పాప ఆచూకీ దొరకలేదు. 5 రోజుల తర్వాత పాప దొరికింది. ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఆ ఆటో వాడు ఆ పాపను తీసుకెళ్లి ఒక హోటల్లో 30 మంది అఘాయిత్యం చేశారు ఆ పాప పైన. ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే, అసలు మన ఇండియాలో చట్టాలంటే భయపడట్లేదా? ఇంకా కఠినమైన చట్టాలు రావాలని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఆ 30 మంది దొరికారు. వారిని నడి రోడ్డుపై తాళ్లతో కట్టేసి మరి లాక్కెళ్ళి నడి రోడ్డుపై జనాలు చూస్తుండగా కొట్టారు. అది సరిపోదు. తర్వాత ఆ హోటల్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్, దాన్ని పోలీసులు అయితే జేసీబీల సాయంతో దాన్ని మొత్తం కూల్చేశారనమాట. కూల్చేసినా కానీ జనాలు అక్కడ ఉన్న వాళ్ళు ఆ సహకరించినటువంటి హోటల్ యాజమాన్యానికి కూడా ఉరిశిక్ష పడాలి అనేసి కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే తెలీదా, ఒక 13 ఏళ్ల పాప, తనకి ఏమంటే ఏమీ తెలియని వయసు. ఇలాంటి చెత్త నడి రోడ్లు ఉరితీసేయాలి. ఇలాంటి చెత్త నా కొడుకుల్ని నడి రోడ్లు చూస్తుండగా అతి కిరాతకంగా చంపాలి వాళ్ళు. లేకపోతే అలా చేయకపోతే ఈ సమాజం అనేది భయపడదు. ఏముందిలే, వెళతాం, బెయిల్ తీసుకుంటాం, వస్తాం, అది కోర్టులో ఉంటుంది ఎప్పటికో. అది ఎప్పటికో ఇంకా క్లియర్ అయ్యేది. ఆలోపు ఇలాంటివి మళ్ళీ ఎన్ని చేస్తారో ఇలాంటి నా కొడుకులు. ఇలాంటి వారికి తక్షణమే శిక్షణ అమలు చేస్తే తప్ప ఆ కుటుంబానికి న్యాయం జరగదు. ఇలాంటివి ఎన్నో చూసాం. కానీ ఇది మాత్రం చాలా దారుణమైనటువంటి, చాలా అన్యాయమైనటువంటి సంఘటన. దీనికి ఇప్పుడిప్పుడు నిరసనలు దేశవ్యాప్తంగా చేస్తున్నారన్నమాట. వాళ్ళ నడి రోడ్లు ఉరి తీయాలని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ పాప చెప్పినటువంటి వాయిస్ గాన వింటే చాలా దారుణంగా ఉంటుంది అనమాట. తను చంపేయండి వాళ్ళని అనేసి అంటుందన్నమాట. కానీ ఇది మోస్ట్లీ ఈ వీడియో కూడా యూట్యూబ్ రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో, ఇలాంటి వీడియోలు యూట్యూబ్ రిమూవ్ చేసేస్తుంది. ఇలాంటివి ప్రమోట్ చేయదు. ఇలాంటివి తెలిసినంత మందికి తెలియని, కానీ ఇలాంటి సంఘటనలు రిపీట్ జరగకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. అసలు నాకు చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. దేనికైనా మంచిది వారి పిల్లల్ని వాళ్ళు సేఫ్టీగా స్కూల్ పంపేటప్పుడు కానీ సేఫ్టీగా చూసుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వారికి ఎటువంటి శిక్షలు వేయాలో కూడా, అసలు శిక్ష అనేది డైరెక్ట్ ఉండాలన్నమాట ఇలాంటి వారికి. దానికి ఇంకా మాటలు రావట్లేదు దానికి చెప్పడానికి కూడా, ఇలాంటి వారికి ఏం చేయాలి అనేసి. థ్యాంక్ యూ సో మచ్.